హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము టీఎస్ డిఎస్సి అండ్ టెట్లో భాగంగా వచ్చేసి పిఐఈ నుంచి అయితే ఇంపార్టెంట్ బిట్స్ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్. స్వాతంత్రం పూర్వం విద్యా కమిషన్లు అనే టాపిక్ నుండి 35 బిట్ వరకు చూసాము మనము. ఇప్పుడు 36 బిట్ నుంచి చూద్దాము. ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 36. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఉచిత నిర్బంధ విద్య 45వ ఆర్టికల్ ఇది మూలంగా దీన్ని పేర్కొనవచ్చు. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఉచిత నిర్బంధ విద్య 45వ ఆర్టికల్ దీని మూలంగా దీన్ని పేర్కొనవచ్చు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 గోఖలే తీర్మానం. క్వశ్చన్ నెంబర్ 37. 1917లో బ్రిటిష్ ప్రభుత్వము నియమించిన షాడ్లర్ కమిషన్ దేనికోసం నియమించారు? 1917లో బ్రిటిష్ ప్రభుత్వము నియమించిన షాడ్లర్ కమిషన్ దేనికోసం నియమించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కలకత్తా విశ్వవిద్యాలయ విద్య కోసం. క్వశ్చన్ నెంబర్ 38. ఈ క్రింది వానిలో షాడ్లర్ కమిషన్ ఫలితం కానిది? ఈ క్రింది వానిలో షాడ్లర్ కమిషన్ ఫలితము కానిది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మద్రాసు విశ్వవిద్యాలయము. ఇది వచ్చేసి ఏపీ అండ్ టీఎస్ ఇద్దరికి పనిచేస్తుంది ఫ్రెండ్స్. కొన్ని మాత్రమే డిఫరెంట్ ఉంటాయి, అవేంటో నేను చెప్తాను. క్వశ్చన్ నెంబర్ 39. ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన షాడ్లర్ సిఫార్సు కానిది? ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన షాడ్లర్ సిఫార్సు కానిది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 డిగ్రీ స్థాయిలో విద్య ప్రవేశపెట్టకపోవడము. క్వశ్చన్ నెంబర్ 40. కేంద్ర విద్యా సలహా మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? కేంద్ర విద్యా సలహా మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 1921లో ఏర్పాటు చేశారు. క్వశ్చన్ నెంబర్ 41. కేబ్ని విస్తరించుము. CABEని విస్తరించుము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. క్వశ్చన్ నెంబర్ 42. కేబ్ని ఎప్పుడు రద్దుపరిచారు? కేబ్ని ఎప్పుడు రద్దుపరిచారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 1929. క్వశ్చన్ నెంబర్ 43. 1929లో కేంద్ర విద్యా సలహా మండలిని రద్దుపరచడానికి కారణము? 1929లో కేంద్ర విద్యా సలహా మండలిని రద్దుపరచడానికి కారణము? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఆర్థిక మాధ్యమము. క్వశ్చన్ నెంబర్ 44. కేంద్ర విద్యా సలహా మండలిని 1929లో రద్దుపరిచి తిరిగి ఎప్పుడు ఏర్పాటు చేశారు? కేంద్ర విద్యా సలహా మండలిని 1929లో రద్దుపరిచి తిరిగి ఎప్పుడు స్టార్ట్ చేశారని అడుగుతున్నారు ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 1935లో. క్వశ్చన్ నెంబర్ 45. భారతదేశ విద్యా చరిత్రలో సమస్యలపై నియమించిన తొలి కమిషన్ ఏది? భారతదేశ విద్యా చరిత్రలో సమస్యలపై నియమించిన తొలి కమిషన్ హార్టాగ్ కమిషన్. క్వశ్చన్ నెంబర్ 46. హార్టాగ్ కమిటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? హార్టాగ్ కమిటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1929లో. క్వశ్చన్ నెంబర్ 47. హార్టాగ్ కమిషన్ భారత విద్యలో అతి ప్రధాన సమస్యలుగా వేటిని గుర్తించింది? హార్టాగ్ కమిషన్ భారత విద్యలో అతి ప్రధాన సమస్యలుగా వేటిని గుర్తించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 వృధా మరియు స్తబ్దత. క్వశ్చన్ నెంబర్ 48. విద్యార్థి రోజు బడికి వచ్చినా నాణ్యత సరిగా లేదని అదే తరగతిలో కొనసాగించడాన్ని ఏమంటారు? విద్యార్థి రోజు బడికి వచ్చినా నాణ్యత సరిగా లేదని అదే తరగతిలో కొనసాగించడాన్ని ఏమంటారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 స్తబ్దత అని అంటారు. క్వశ్చన్ నెంబర్ 49. విద్యా సంవత్సరంలో కొన్ని రోజులు బడికి వచ్చినా మిగిలిన రోజులు బడికి రాకపోవడం వల్ల విద్యార్థి అదే తరగతిలో కొనసాగించబడును. విద్యా సంవత్సరంలో కొన్ని రోజులు బడికి వచ్చినా మిగిలిన రోజులు బడికి రాకపోవడం వల్ల విద్యార్థి అదే తరగతిలో కొనసాగించబడును అనేది వృధా అవుతుంది ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 వృధా. క్వశ్చన్ నెంబర్ 50. ఈ క్రింది వానిలో హార్టాగ్ ప్రకారం విద్యా సమస్యలో పేర్కొననిది? ఈ క్రింది వానిలో హార్టాగ్ ప్రకారం విద్యా సమస్యలో పేర్కొననిది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 చదువుకున్న నిరుద్యోగం తగ్గింది. క్వశ్చన్ నెంబర్ 51. ఈ క్రింది వానిలో ప్రతిపాదిక విద్యను ప్రవేశపెట్టిన జాతీయ నాయకులు? ప్రతిపాదిక విద్యను ప్రవేశపెట్టిన జాతీయ నాయకులు వచ్చేసి గాంధీ మరియు జాకిర్ హుస్సేన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52. ప్రతిపాదిక విద్యను ఎక్కడ అమలు చేశారు? ప్రతిపాదిక విద్యను ఎక్కడ అమలు చేశారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 వార్ధాలో అమలు చేశారు. క్వశ్చన్ నెంబర్ 53. గాంధీ ప్రతిపాదించిన బేసిక్ విద్యా విధానం ఈ క్రింది వాటికి ప్రాధాన్యత ఇస్తుంది?
గాంధీ ప్రతిపాదించిన బేసిక్ విద్యా విధానం ఈ క్రింది వాటికి ప్రాధాన్యత ఇస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ. పనికి విద్య, విద్యార్థి ఆసక్తి గుర్తించడము మరియు వృత్తి విద్య. క్వశ్చన్ నెంబర్ 54. ప్రభుత్వ విద్యా విధానం పట్ల నిరసనను గుర్తించిన ప్రభుత్వము 1937లో నియమించిన విద్యా కమిటీ. ప్రభుత్వ విద్యా విధానం పట్ల నిరసనను గుర్తించిన ప్రభుత్వము 1937లో నియమించిన కమిటీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఎబర్డ్ వుడ్. క్వశ్చన్ నెంబర్ 55. భారత విద్యా చరిత్రలో ఏ కాలాన్ని చీకటి కాలంగా పేర్కొంటారు? భారత విద్యా చరిత్రలో ఏ కాలాన్ని చీకటి కాలంగా పేర్కొంటారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1939 to 44. క్వశ్చన్ నెంబర్ 56. విద్యారంగంలో సంక్షోభాన్ని నివారించడం కోసం చీకటి కాలం తర్వాత నియమించిన విద్యా కమిషన్. విద్యారంగంలో సంక్షోభాన్ని నివారించడం కోసం చీకటి కాలం తర్వాత నియమించిన విద్యా కమిషన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సార్జెంట్ కమిషన్. క్వశ్చన్ నెంబర్ 57. భారత విద్యా చరిత్రలో ఏ కమిషన్ నివేదికను యుద్ధానంతరం విద్యా ప్రణాళిక అని పేర్కొంటారు? భారత విద్యా చరిత్రలో ఏ కమిషన్ నివేదికను యుద్ధానంతరం విద్యా ప్రణాళిక అని పేర్కొంటారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సార్జెంట్ కమిషన్. క్వశ్చన్ నెంబర్ 58. ఏ సంవత్సరంలో సార్జెంట్ కమిషన్ కేంద్ర విద్యా సలహా మండలిని ఏర్పాటు చేసింది? ఏ సంవత్సరంలో సార్జెంట్ కమిషన్ కేంద్ర విద్యా సలహా మండలిని ఏర్పాటు చేసింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 1944లో. అన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్సే ఫ్రెండ్స్, తప్పకుండా నేర్చుకోండి, ఒక్కటి కూడా మిస్ చేయకండి. క్వశ్చన్ నెంబర్ 59. ఈ క్రింది వాణిలో సార్జెంట్ నివేదికలో పొందుపరచని అంశము. ఈ క్రింది వాణిలో సార్జెంట్ నివేదికలో పొందుపరచని అంశము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 విద్యలో ఒకే రకమైన కోర్సులు ఉండడం అనేది పొందుపరచలేదు. 3 నుంచి 6 సంవత్సరాల వారి పూర్వ ప్రాథమిక విద్య పాఠశాల ఏర్పాటు, 6 నుండి 14 సంవత్సరాల వారి ఉచిత నిర్బంధ విద్య, 40 సంవత్సరాలలో వయోజనులకు విద్యా సౌకర్యం అనేది సార్జెంట్ నివేదికలో పొందుపరిచారు. క్వశ్చన్ నెంబర్ 60. విద్యలో సాంకేతిక సంబంధమైన కోర్సులను ప్రవేశపెట్టాలని పేర్కొన్నది. విద్యలో సాంకేతిక సంబంధమైన కోర్సులను ప్రవేశపెట్టాలని పేర్కొంది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సార్జెంట్ కమిషన్. క్వశ్చన్ నెంబర్ 61. 1944 విద్యా సంవత్సరంలో నియమించిన సార్జెంట్ కమిషన్ ఫలితము. 1944లో విద్యా సంవత్సరంలో నియమించిన సార్జెంట్ కమిషన్ యొక్క ఫలితము కేబ్. క్వశ్చన్ నెంబర్ 62. అన్ని విద్యా కార్యక్రమాలు కట్టుదిట్టంగా అమలు చేస్తే ఎన్ని సంవత్సరాల్లో భారతదేశం సంపూర్ణ అక్షరాస్యత సాధిస్తుందని సార్జెంట్ పేర్కొన్నాడు? అన్ని విద్యా కార్యక్రమాలు కట్టుదిట్టంగా అమలు చేస్తే ఎన్ని సంవత్సరాల్లో భారతదేశం సంపూర్ణ అక్షరాస్యత సాధిస్తుందని సార్జెంట్ పేర్కొన్నాడు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 40 సంవత్సరాలు. క్వశ్చన్ నెంబర్ 63. సూచించిన కార్యక్రమాలు అమలు విజయవంతమైతే భారతదేశం ఈ సంవత్సరం నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించగలదు. సూచించిన కార్యక్రమాలు అమలు విజయవంతమైతే భారతదేశం ఈ సంవత్సరం నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించగలదు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 1984. క్వశ్చన్ నెంబర్ 64. ఈ క్రింది అంశాలలో సార్జెంట్ నివేదికలో పేర్కొననిది. ఈ క్రింది అంశాలలో సార్జెంట్ నివేదికలలో పేర్కొన్నది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవేవి కావు. క్వశ్చన్ నెంబర్ 65. అన్ని పేర్కొన్నారంటే విశ్వవిద్యాలయ విరాళాల కమిటీని ఏర్పాటు చేయాలి, వికలాంగులకు ప్రత్యేక విద్యా సంస్థలు స్థాపించాలి, ఉపాధి కల్పన కార్యాలయాలను స్థాపించాలనేది పేర్కొన్నారు. క్వశ్చన్ నెంబర్ 65. కేంద్రంలో విద్యాశాఖను ఎప్పుడు ఏర్పాటు చేశారు? కేంద్రంలో విద్యాశాఖను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1945లో. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 66. కేంద్రంలో ఏర్పడిన విద్యాశాఖ ఈ కమిషన్ ఫలితంగా పేర్కొనవచ్చును. కేంద్రంలో ఏర్పడిన విద్యాశాఖ ఈ కమిషన్ ఫలితంగా పేర్కొనవచ్చును. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సార్జెంట్. క్వశ్చన్ నెంబర్ 67. ఉపాధ్యాయ శిక్షణ సంస్థను స్థాపించి వాటిని అభివృద్ధి పరచాలని పేర్కొన్నది. ఉపాధ్యాయ శిక్షణ సంస్థలను స్థాపించి వాటిని అభివృద్ధి పరచాలని పేర్కొన్నది ఏ కమిటీ? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సార్జెంట్ కమిటీ. క్వశ్చన్ నెంబర్ 68. విశ్వవిద్యాలయ విద్య మినహా మిగిలిన విద్య అంతా రాష్ట్రాల మార్గదర్శకత్వం కింద ఉండాలని సిఫారసు చేసిన కమిషన్. విశ్వవిద్యాలయ విద్య మినహా మిగిలిన విద్య అంతా రాష్ట్రాల మార్గదర్శకత్వం కింద ఉండాలని సిఫారసు చేసిన కమిషన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సార్జెంట్ కమిషన్. క్వశ్చన్ నెంబర్ 69. భారతదేశ విద్యా చరిత్రలో మొట్టమొదటిసారిగా మానసిక శారీరక వికలాంగులకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయాలని సూచించిన విద్యా కమిషన్. భారతదేశ విద్యా చరిత్రలో మొట్టమొదటిసారిగా మానసిక శారీరక వికలాంగులకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయాలని సూచించిన విద్యా కమిషన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సార్జెంట్ విద్యా కమిషన్.
ఇవి వచ్చేసి ఈ స్వాతంత్రం పూర్వము విద్యా కమిషన్ల నుంచి బిట్స్ ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఆల్ ఆర్ ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్. ఒక బిట్ కూడా వదిలేకుండా అన్నీ నేర్చుకోండి. నేనైతే అన్ని టాపిక్స్ సంబంధించిన బిట్స్ అయితే పెడుతున్నాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనము స్వాతంత్రానంతరం విద్యా కమిషన్ల నుంచి బిట్స్ అయితే చూద్దాము. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోస్ మీకు యూజ్ అవుతున్నాయా అనేది కూడా నాకు చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.